చేసుకోవాలి. కనుక 36వ కీర్తన 8వ వచనంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచు ఉన్నారు. అంటే మందిరము అంటే దేవుని యొక్క ఆలయము. ఈ ఆలయంలోనికి వచ్చినటువంటి వారు సంతృప్తి నొందుతూ ఉంటారు. ఎలాగా సంతృప్తి జీవితంలో అంటే అసంతృప్తిగా, లేకపోతే బలహీనంగా, అనారోగ్యంతో, ఇబ్బందితో, బాధతో, అప్పుల సమస్యతో ఎవరైతే మందిరానికి వస్తారో వారు సంతృప్తి నొందుతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కనుక మరి మన చర్చి పేరు బెత్లెహేము. బెత్లెహేము అనగా సమృద్ధి. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అంటారు. సమృద్ధి అంటే బెత్లెహేములో దొరకలేదంటూ ఏది కూడా లేదు. మనము ఏది అడిగినా, ప్రభువుని మనం ఏది అడిగినా ప్రభువు మనకివ్వడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన మందిరములో సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతూ ఉన్నారు. ఈరోజు మనము కూడా మన సంఘములో ప్రతి ఒక్క కుటుంబము కూడా సంతృప్తి నొందుతూ ఉన్నారు. వారి ప్రతి ఒక్కరు కూడా ఆనందముతో, అందుకే ఉంది బైబిల్లో, నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు. సంతోషము, ఆనందము అనేటువంటిది మన జీవితాల్లో దేవుని బిడ్డలారా ఎలా ఉంటుందంటే అది కొనుక్కుంటూ వచ్చేటువంటిది కాదు. స్వతహాగా మన జీవితాల్లో మన యొక్క చర్చి యాక్టివిటీని బట్టి, లేకపోతే మనం ప్రకటిస్తున్న సువార్తను బట్టి, లేకపోతే దేవుని బిడ్డలు మన సంఘ కార్యక్రమాలను బట్టి కూడా మనము మంచి సాక్ష్యం అనేటువంటిది బయటికి మనము చెప్పుకోవచ్చు. ఆనందము అనేటువంటిది దేవుని బిడ్డలు దేవుని పని చేయడంలోనే ఆనందం, దేవుని పని చేయడంలోనే. అలాగే మన మందిరంలో భోజనమే కాదు, కానీ ఆయన ఆనంద ప్రవాహంలోనిది కూడా ఆయన మనకి త్రాగించుచున్నాడు. నీ యొద్ద జీవపు ఓట కలదు. కనుక మరి దేవుని యొద్ద ఏమి కలిగి ఉంటాము మనమంటే దేవుని బిడ్డరా జీవపు ఓట. జీవపు ఓట జీవితాన్ని మంచి మార్గములో నడిపించేటువంటి ఓట అనేటువంటిది ప్రియులరా మన మందిరంలో ఉంది. కనుక మనము మన జీవితాన్ని ఎలాగ నడిపించుకోవాలి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే బైబిల్లో ఆ చక్కని మాట మీకు చూపిస్తాను. 37:16 నీతిమంతునికి కలిగిన కొంచెమైనను అన్నాడు. చూసారా? అంటే మనకి ఏ దినానికి సరిపడా దినానికి, లేకపోతే నీకు ఏ రోజుకి సరిపడా రోజుకి, అది ఆరోగ్యమైన దేవుని బిడ్డరా నీకు కరువు ఒకవేళ వచ్చిందంటే అది ఇబ్బంది లేకుండా కొంచెమునైనను కూడా అది చాలా శ్రేష్టము అని కూడా బైబిల్లో ఉంది. కొంచెమైనను కూడా అది చాలా తృప్తిగా, చాలా సంతృప్తిగా ఉంటుందంట. ఎక్కడుందన్నమాట? 37:19 చూడండి. ఆపత కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినముల్లో వారు తృప్తి పొందుదురు. కొంచెమైనను కూడా నువ్వు సిగ్గుపడవు. కొంచెమైనను కూడా దేవుడు ఆపద వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు నిన్నేం చేస్తాడంటే తృప్తి పరుస్తాడు. కనుక కరువు దినముల్లో వారు తృప్తి పొందుతారు. కరువు అంటే తెలుసు కదా, చాలా భయంకరమైన పరిస్థితి. అంటే కరువు అని బైబిల్లో ఎందుకు ఈ భక్తుడు పెట్టాడు, రాశాడంటే దేవుడు మరి కరువు అనేటువంటిది ఎలాగొస్తుంది మనిషికి? అన్నీ ఉన్నప్పుడు దాన్ని కరువు అనరు. ఇల్లంతా సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని కరువు అనరు. ఇంటిలో ఏమీ లేని పరిస్థితి వచ్చినప్పుడు, కష్టాలు నీ చుట్టూ కూడా అలుముకుని ఉన్నప్పుడు, బాధలన్నీ కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు దాన్ని కరువు అంటారు. కరువు దినములలో కూడా వారు తృప్తి పొందుతూనే ఉన్నారు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా 65వ కీర్తన 4వ వచనంలో మరి ఆ మాట కూడా మీకు చూపించి
నీ ఆవరణములో నివసించినట్లు నీవేర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. కనుక ఈరోజు దేవుని మందిరంలో నువ్వు ఉన్నావంటే నువ్వు ధన్యురాలువు. దేవుని మందిరంలో నువ్వు ఉన్నావంటే నువ్వు ధన్యుడువు. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు దేవుని ప్రియమైన బిడ్డరా. కనుక ఆయన ఆవరణములోని ఉన్నటువంటి వారు ధన్యులు. ఈ ధన్యత్వం ఈ లోకంలో నిన్నెంతమంది పొగిడినా, లేకపోతే నిన్నెంతమంది దేవుని బిడ్డరా ఘనపరిచినా ఈ ధన్యత్వం అనేటువంటిది రాదు. కనుక నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పాటు చేసుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఆయన ఏర్పాటు, ఆయన కృప దేవుని బిడ్డల చాలా గొప్పది. కనుక ఆయన ఏర్పాటులో ఎంత మాత్రమును కూడా తేడా అనేటువంటిది ఉండదు. మనం దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క మందిరములో దేవుణ్ణి గణపరచడానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఈరోజు దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఉద్దేశములు వేరేగా ఉన్నాయి, కానీ నీ తలంపులు వేరేగా ఉన్నాయి. కనుక దేవుని ఉద్దేశంలోనికి మనం వెళ్ళాలి, కానీ మన ఉద్దేశంలోనికి ఎప్పుడు కూడా దేవుడు రాడు. ప్రియులరా, గమనించండి. ఒక యవ్వనస్తుడు చాలా మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి మరి భయానక పరిస్థితిలోనికి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా అమ్మేసుకుని భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయి చనిపోతూ ఏమని చెప్పాడో తెలుసా? మా అమ్మ నాన్న నన్ను క్షమించాలి, మా అమ్మకి నాన్నకి నేను న్యాయం చేయలేకపోయాను, నేను ఎంతో బాధపడుతున్నాను, ఎందుకంటే మత్తుకు నేను అలవాటు పడిపోయాను, కానీ అలవాటులో నుంచి బయటకు వద్దామని అనుకున్నాను, కానీ ఆ అలవాటు ఎక్కువ అవుతుంది. కనుక నేను అందరిలో ఉండలేకపోతున్నాను, అందరిలో తిరగలేకపోతున్నాను, అందరిలో బ్రతకలేకపోతున్నాను. కనుక నా చేతిలో ఇక చిల్లిగవ్వ లేదు గనక నేను చనిపోతూ ఉన్నానని దేవుని బిడ్డరా చెప్తున్నాడు. కనుక చనిపోయాడు. చూడండి, మనిషిని మత్తు ఎంతవరకు తీసుకెళ్తుందంటే చనిపోయినంత వరకు కూడా తీసుకెళ్తుంది. నేటి దినాన్ని మత్తు కొంచెమే కదా, మత్తు చిన్నదే కదా, మత్తు స్నేహితులే కదా, మత్తు ఫ్రెండ్స్లే కదా అని అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డరా, ఎంతోమంది నేటి దినాన నశించిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా విడిపించి దేవుడు ఈరోజు మందిరానికి నిన్ను నడిపించాడంటే నువ్వు ధన్యురాలువు, నువ్వు ధన్యుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు చూడండి, ఆయన మందిరములో మేలు చేత తృప్తిపరచబడతారట. మందిరంలోనికి వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చినప్పుడు ఆయన యొక్క జీవక్రియలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. ఎక్కడ ఉంది మనిషికి తృప్తి? లోకంలోనా? ఎక్కడ ఉంది మనిషికి తృప్తి? చెడ్డ అలవాట్లోనా? ఎక్కడ ఉంది మనిషికి తృప్తి? మత్తులోనా? ఎక్కడ ఉంది మనిషికి తృప్తి? దేవుని బిడ్డరా గమనించండి, ఎక్కడ లేదు. ఒక మందిరములో మాత్రమే మనిషి తృప్తి పడగలడు. మేలు చేత ప్రతి ఒక్క మనిషిలోని కూడా, ప్రతి ఒక్క కుటుంబంలోని కూడా దేవుని బిడ్డరా బాధ, కష్టం అనేటువంటిది ఉంటుంది. కానీ మందిరంలోనైతే మేలు ఉంటుందండి. హల్లెలూయా. మందిరంలోనైతే మేలు ఉంటుంది దేవుని బిడ్డరా, తృప్తి కూడా ఉంటుంది. ఎంత ఆనందము కలిగి ఉంటామంటే దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి ఆనందము ఇంకెవ్వరు కూడా నీకు ఇవ్వలేరు. ప్రభు అంత ఆనందము దేవుని బిడ్డరా దేవుడు నీకు ఇస్తాడు. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా చూడండి, 66వ కీర్తన 20వ వచనం చదువుదామా? దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింప ఆయన సన్నిధింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ చూడండి, దేవుడు మందిరంలో నువ్వు చేసిన ప్రార్థన త్రోసివేయడు, నీ బాధని త్రోసివేయడు, నీ ఇబ్బందిని త్రోసివేయడు. నువ్వు ఎక్కడ ఏది చెప్పుకోపోయినా కూడా దేవుని యొక్క మందిరములో నీకున్న బాధలన్నీ కూడా చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు చేసేటువంటి ప్రార్థన
దేవుని బిడ్డరా, దేవుడు నీ ప్రార్థనని తోసివేయడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వెంత పాపివైనా, ఎంత దేవుని బిడ్డరా, ఈ లోకములో ఒకవేళ నిన్ను లెక్క చేయలేదు, ఈ లోకములో నిన్ను అసలు ఎవరు కూడా లెక్క చేయట్లేదని నువ్వు అనుకున్నా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. చూడండి 19వ వచనం, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. నీ మనవి ఆలకించే దేవుడు. మనుషులు నీ బాధను వినకపోవచ్చు, నీ మనవి వినకపోవచ్చు, కానీ దేవుని ప్రియమని బిడ్డరా, దేవుడు నిజముగా నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తానంటున్నాడండి. నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తానంటున్నాడు. దేవుడు నిజముగా నీ ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నాడు. కనుక అలాంటి విశ్వాసముతో నమ్మి ప్రార్థించాలి. నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. హల్లెలూయా. నమ్మి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. ప్రియులారా చూడండి, నమ్మి ప్రార్థించాలి. ప్రార్థన ఎప్పుడు కూడా ఎలాగ చేయాలి అంటే, నేను ప్రార్థిస్తున్నాను కనుక నా దేవుడు తప్పక నాకు సహాయము చేస్తాడు అని దేవుని బిడ్డరా, మరి మనము నమ్మి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్నెంత మాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు. దేవుడు మనుషులు తోసివచ్చు, నీ దగ్గర డబ్బు లేదని, లేకపోతే నువ్వు చిన్నదానమని మనుషులు తోసివచ్చు, నీకు ప్రార్థన రాదని మనుషులు తోసివచ్చు, లేకపోతే నీకు బైబిల్ చదవడం రాదని మనుషులు తోసివచ్చు, లేకపోతే నీకు పాట పాడడం రాదని మనుషులు తోసివచ్చు, కానీ దేవుడైతే నిన్ను ఎంత మాత్రమున కూడా త్రోసివేసేవాడు కాదు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుడు ఎప్పుడూ కూడా తృప్తిపరచాలి నా బిడ్డలని. ఎలాగ తృప్తిపరచాలి, ఎలాగ ఆయన తృప్తిపరుస్తాడు అంటే దేవుని బిడ్డరా, సమస్తమును కూడా ఆయన కలుగు చేసిన వాడు. ఆయన అన్నిటినీ కూడా తృప్తిపరుస్తాడు. చూపించిన 66:9 చదవండి. జీవప్రాప్తులనగా మమ్మును కలుగు చేయువాడు ఆయనే. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, చూసారా, జీవప్రాప్తులను మమ్మను కలుగు చేయవాడు కూడా, ఈ భూమి మీద ఉన్న సమస్తమును కూడా ప్రకృతి ప్రాకే పురుగు దగ్గర నుంచి మనిషి వరకు కూడా ఏమండి. కనుక దేవుని బిడ్డ చూడండి, పుల్లు సింహాలు ఉన్నాయి, అవి సిగరెట్లు కాల్చు, మద్యం తాగు, అవి అందుకే ఎప్పుడు కూడా పులి అంటారు. అట్లా అవి పుల్లో బ్రతుకుతాయి. సింహం లైన్ అంటారు. వాటికి చెడ్డ అలవాట్లు లేవు, వాటికి పౌష్టికమైన ఆహారం తీసుకుని అవి బతుకుతాయి కాబట్టి అవి సింహంలాగా ఉంటాయి. కానీ ఈ భూమి మీద జీవ ప్రాప్తుల్ని కలుగు చేసిన దేవుడు మంచివే తినమని అన్నీ మనకు పెట్టాడు. హల్లెలూయా. మంచివే పెట్టాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే, తనకి నచ్చినటువంటి విధంగా మారిపోయి దేవుడికి అయిష్టమైనవి స్వీకరించి అనుకోలేనటువంటి రోగాలకి, దేవుని బిడ్డరా చూడండి, అడవి పువ్వులు ఉన్నాయి, అవి వాడిపోతాయి కానీ ఎంత చక్కనైన అందాన్ని ఇస్తాయి. మరి మనిషి ఉన్నాడు, ఈరోజు బతికినంత కాలము కూడా దేవుని ఎడల కీర్తించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి మహింపరిచేవాడుగా ఉంటాడా? ఒక స్థితిలో ఒకలాగా ఉంటాడు, ఇంకో స్థితిలో ఇంకోలాగా ఉంటాడు. ఇంకా బాగా కలిగితే దేవుణ్ణి మర్చిపోతాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, అలాంటి స్థితి కాకుండా ఎల్లప్పుడూ కూడా ఒకే స్థితి అనేటువంటిది దేవుని బిడ్డరా మరి మనిషి కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అయినట్ట మరి చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు. 68వ కీర్తన 6వ వచనము చదవండి సార్. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడైనా. చూసారా దేవుని బిడ్డరా, ఏకాంగులు అంటే విడిచిపెట్టబడినటువంటి వారు, ఎవ్వరు ప్రేమించలేనటువంటి వారు, అటువంటి వారిని కూడా నా యేసయ్య సంసారులుగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నాకెవ్వరూ లేరు అనుకుంటారు కొంతమంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా, నీకు ప్రభు ఉన్నాడమ్మా,
నీకు ప్రభు ఉన్నాడు, నీకు మనుషులతో సంబంధం లేదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీతో మాట్లాడుతున్నాడు, నీకు యేసున్నాడు. కనుక ఆయన ఏకాంగుల్ని సంసారులుగా చేయడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. బంధింపబడినటువంటి వారిని, దేవుని బిడ్డరా, బంధకాల్లో ఉంటారండి కొంతమంది అండి, ఒక అలవాటికి బానిస అయిపోతూ ఉంటారు ప్రియులరా. అలాంటి వారిని కూడా ఏవండి మరి దేవుడు విడిపిస్తాడు, తెలుసా మీకు? అలాంటి వారిని కూడా, ఒక ఆయన 25 సంవత్సరాల మద్యానికి బానిస అయిపోయాడు. ఇంట్లో మరి ఉన్నవన్నీ కూడా చక్కగా ఖర్చు చేసి, ఏవండి చక్కగా ఖర్చు పెట్టేసి, తన జీతాన్ని కూడా ఖర్చు పెట్టేసి మరి చాలా హేళనగా అయిపోయింది ఆ కుటుంబం అంతా కూడా. చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు ప్రియులరా. కానీ ఆయన కన్న బిడ్డలు, కట్టుకున్న భార్య బయటికి రాలేక, లోపల ఉండలేక 2 సంవత్సరాలు ఆయన కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆయనున్న ఆ తాగుడు అలవాటుని తీసివేశాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డల బంధకం, ఒకే అలవాటికి బానిస, అదే బంధకం అంటారు. బంధింపబడిపోతూ ఉంటారు, కొన్ని బంధకాల్లో చిక్కుపోయారని అంటూ ఉంటారు చాలామంది కదండి. అలాగా ఇలాంటి బంధకాలు, దేవుని బిడ్డరా, ఇలాంటి బంధకాలు చిక్కుపడిపోయినప్పుడు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. వాళ్ళు అనుకుంటారు కానీ మళ్ళీ జీవితం పరిశుద్ధమైన జీవితం ప్రారంభించాలని అనుకుంటారు, కానీ వారు ప్రారంభించాలని ప్రయత్నించారు. కానీ వాళ్ళు ప్రయత్నం చేయాలంటే నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయాలి. అలాంటప్పుడు అలాంటి వారిని కూడా నా యేసయ్య విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. వారిని విడిపించి వారిని వర్ధిల్లు చేయవాడు కూడా ఆయనేనటండి. వారిని విడిపించబడాలండి. అలాంటి వారు వర్ధిల్లు పరచబడాలి. చూసిన జనము, దేవుని బిడ్డలరా, దగ్గర వాళ్ళు, బంధువులు కూడా నిజమే ఇలాగ మారుతాడని అనుకోలేదు, దేవుడు గొప్పగా మార్చాడని అనేక మంది చెప్పుకుందరుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా, అలాంటి మంచి అవకాశం అనేటువంటిది మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. 66:17 చూడండి. ఆయనకు నేను మొరపెట్టిదని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. మొరపెట్టినప్పుడు మాత్రమే దేవుడిని నువ్వు స్తుతించగలుగుతావు. మొరపెట్టినప్పుడు మాత్రమే దేవుడిని నువ్వు ఘనపరచగలుగుతావు. నీ నోటిన ఏమన్నారట? శ్రేష్టమైన కీర్తన. నాతో మాట్లాడు ప్రభువా. చూసారా దేవుని బిడ్డరా, దేవుడు మాట్లాడాలని నువ్వు మొరపెట్టాలి. నీ నోటిన శ్రేష్టమైన కీర్తన నువ్వు కలిగి, బంధువులను నమ్మాను మోసం చేశారు, స్నేహితులను నమ్మాను నాశనం చేశారు. ప్రియులరా గమనించండి, మన జీవితాల్లో ఏదో జరిగిపోయింది అని కాదు. దేవుడు అలాంటి స్థితిలో నుంచి మనల్ని విడిపించి మనం మొరపెట్టినప్పుడు మన నోటిన శ్రేష్టమైన కీర్తన, దేవుని స్తుతించే కీర్తన. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నే బ్రతుకలేనయ్యా, క్షణమైనను లేక నేనుండలేనయ్యా, క్షణమైనను లేక నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి దేవుని స్తుతించేటువంటి, దేవుని కీర్తించేటువంటి ఒక శ్రేష్టమైన కీర్తన. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి వినక పోయెను. కనుక దేవుని ప్రియమని బిడ్డరా, ఇహలోకపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపమును కూడా కొంతమంది ప్రేమిస్తూ ఉంటారు. ఒకవేళ అలాగ చేస్తే దేవుడు నీ మనవి ఆలకించడు, నీ మనవి అనేటువంటిది వినడు. కనుక దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, పాపానికి మీరు దూరంగా పారిపోండి అని అంటాడు. దేవుని బిడ్డలు అంటే ఇహలోకములో ఉన్నటువంటి అనేకమైన దేవునికి ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఉన్నాయండి. ఏమండి? దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి
కొన్ని ఆ వ్యతిరేకతలో నుంచి మీరు ఎలా ఉండాలంటే మరి వాటి నుంచి విడిపించబడాలి, వాటి నుంచి పారిపోవాలని పౌలు గారు చెప్పారు. 103వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అలాగా చేసినప్పుడు వారు ఎలాగవుతారు? పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేళ్లతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు అలాగ విడిచిపెట్టినప్పుడు వాళ్ళు దేవుని బిడ్డ చూడండి, చిన్నదే అనుకుంటారండి, ఏదైనా చిన్న పాపం అనుకుంటారు. కానండి ఆ చిన్నది చూసారా, ఈరోజు చిన్నదే యవ్వనస్తులు మరణిస్తున్నారు. చిన్నదే దేవుని బిడ్డలారా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. చిన్నదే మత్తు మందులకు అలవాటు అయిపోతున్నారు. చిన్నదే, ఆ చిన్నదే కాదని విడిచిపెడితే ఆ పాపము నేటి దినాన్న మనిషిని మిరింగివేస్తుంది. ఆ చిన్నదే కదని విడిచిపెడితే ఆ పాపము దేవుని బిడ్డల అపవాది రూపంలో వచ్చి మనుషుల్ని మిరింగివేస్తుంది. కనుక దేవుని బిడ్డరా అది విడిచిపెడితే పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లుగా. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేళ్లతో నీ హృదయమును దేవుడు తృప్తిపరుస్తాడు. మేళ్లతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. కనుక దేవుని బిడ్డరా ఆయన మందిరములో మాత్రమే తృప్తి ఉంది. ముగించే ముందు జాగ్రత్త వినండి, ఎక్కడ ఉండదు తృప్తి. ఈ సమయము ఇది దేవుడిది, ఇది దేవుడికి ఇచ్చే సమయము దేవుడిది గనక దేవునికి ఇస్తేనే మన జీవితాలు తృప్తిగా ఉంటుంది. కానీ దేవునికి సమయం ఇవ్వకపోతే లోటుగా ఉంటుంది. ఆ లోటు ఎవ్వరు కూడా భర్తీ చేయలేరు, ఆ బాధను ఇంకొకరితో పంచుకోలేరు. అదే దేవుని యొక్క మందిరానికి వస్తే నీ లోటు తీరుస్తాడు దేవుడు, నీ బాధను వింటాడు, నీ ప్రార్థన వింటాడు, మేళ్లతో నీ హృదయమును తృప్తి పరుస్తాడు. మేళ్లతో నీ హృదయం తృప్తి పరిచే దేవుడు యేసు ప్రభువారు. మేలు వెంబడం మేలు చేసే దేవుడు యేసు ప్రభువారు. అద్భుతం మీద మన పట్ల అద్భుతం చేసే దేవుడు యేసు ప్రభువారు. ఈ నెలలో దేవుని ప్రియమైన బిడ్డరా ఊహించలేనటువంటి మేలులు మన పట్ల యేసు ప్రభువారు చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ అలాంటి మేళ్లతో మనము తృప్తిపరచబడదాం. అలాంటి సమృద్ధైనటువంటి మేళ్లతో యేసు ప్రభువారు నిన్ను తృప్తిపరచడానికి, నన్ను తృప్తిపరచడానికి, మనందరినీ కూడా తృప్తిపరచడానికి దేవుని బిడ్డగా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు మేళ్ళు మనం అనుభవించేవారుగా, ఆయన బిడ్డలుగా అర్హత కలిగినటువంటి వారుగా దేవుని బిడ్డరా మనము మన ప్రభు సన్నిధిలో ఉన్నాం, ఆయన వాక్యంలో ఉన్నాం, ఆయన నడవడికలో ఉన్నాం, ఆయన బాటలో మన ముందుకు సాగుతున్నాం. కనుక అలాంటి మేలులతో దేవుడు నీ హృదయంను తృప్తిపరుస్తానంటున్నాడు. హృదయం ఎప్పుడు తెలుసా తృప్తిగా ఉంటుందండి? ఎప్పుడు ఎన్నడూ జరగలేని కార్యము యేసే చేయబోతున్నాడు. అలాంటి కార్యము చేసినప్పుడు నీ హృదయం సంతోషంగా మారిపోద్ది, నీ హృదయం ఉప్పొంగుచు ఉంటుంది. నీ హృదయము మరి ఎంత ఆనందంగా ఉంటుందంటే గెంతులు వేయమని దేవుడు ఆత్మ చెప్తుంది. హల్లెలూయా. గెంతులు వేయాలట దేవుని బిడ్డరా. అలాగ దేవుడిని పట్ల మేలు చేయబోతున్నాడు. అలాంటి మేలు మనందరమే కూడా అనుభవించబోతూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవుడా నీకు స్తోత్రములు నాయన. ప్రభువా నీ మేళ్లతో నైనా నీ హృదయము తృప్తిపరుస్తానన్నా. ఈరోజు నీ మేళ్లతో హృదయము తృప్తిపరిచే దేవుడు అయ్యా. కనుక మా అందరి హృదయాలు తృప్తిపరచండి ప్రభా. మాకు సమృద్ధినివ్వండి ప్రభా. వాక్యమైన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఈ మాటలు 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలింపచేసి దీవించమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.